ఏమిటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే? హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాల్ని రక్షించేందుకు ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ను అమాంతం పెంచేలా చేసింది. ఇప్పటి వరకు అధికారంలోకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వారెవరూ తీసుకొని సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకుంటూ చర్యల్ని చేపట్టిన వైనం చూసినప్పుడు ఎవరో ఒకరు తెగించాలి, మొత్తం సీన్ ను మార్చేయాలన్న డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నారు. చెరువులు, కుంటల భూముల్లో భారీ భవనాల్ని కట్టేసిన బాడా బాబులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా పేరుతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ రెండు మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఇంతకు ఎఫ్టీఎల్ అంటే ఏమిటి, బఫర్ జోన్ అంటే ఏమిటి? రూల్ పుస్తకంలో వీటి గురించి ఏముంది? ఈ పరిధిలో ఉండే పట్టా భూమి ఉన్నప్పుడు ఏం చేయాలి? దీనికి నిబంధనలు ఏం చెబుతున్నాయి? అన్ని ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే ఇప్పుడు తరచూ వినిపించే పదాలకు అర్థం తెలిసి సంపూర్ణమైన అవగాహనకు వచ్చే వీలుంది. ఇందులో మొదట ఎఫ్టీఎల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా చూడాలి అన్న విషయంలోకి వెళితే ఫుల్ ట్యాంక్ లెవెల్ ను ఎఫ్టీఎల్ గా పేర్కొంటారు. అంటే చెరువు కట్ట ప్రాంతం. మరింత వివరంగా చెప్పాలంటే ఒకరు చెరువు నిండుకుండలా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కడి వరకు వెళతాయో ఆ మొత్తం ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ గా పేర్కొంటారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో చెరువుల్ని ఆనుకొని నిర్మించిన విల్లాలు, ఇల్లు, ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చుక్కలు కనిపించే పరిస్థితి. ఇలాంటి వాటి ఆస్తుల్ని కొనుగోలు చేసే ముందు నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తుల్ని కొనకూడదు. ఎందుకనంటే ఏదో ఒక రోజు నెత్తి మీదకు తీసుకొచ్చేదే. ఈ మాటకు నిల్వెత్తు నిదర్శనంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను చెప్పాలి. దీని నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మిగిలిన పట్టా ల్యాండ్ లోను నిర్మాణం చేపట్టారు. కానీ ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని అక్రమం అన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో హైడ్రా ఎంట్రీ ఇచ్చేసి మొత్తం నిర్మాణాన్ని కూల్చివేసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని కడుతున్నట్లయితే నీటి పారుదల శాఖ నుంచి నో అబ్జెక్షన్ పత్రాన్ని తీసుకెళ్లాలి. అంతేకాదు సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్, జీహెచ్ఎంసీ నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంలో నిర్మాణాన్ని నిర్మించిన వారు కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండదన్న మాటను అధికారులు చెబుతారు. ఎఫ్టీఎల్ అయిపోయింది, ఇక బఫర్ జోన్ అంటే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానాన్ని చూస్తే నీటి పరవాహక ప్రాంతాన్ని చెప్పాలి. మరో విధంగా చెప్పాలంటే రెండు లేదంటే అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని వేరే చేసి ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరు లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని డిసైడ్ చేస్తారు. ఇవి కూడా ప్రదేశాలను బట్టి చెరువులకు అనుగుణంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తుంటారు. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు పారటం సహజంగా చోటు చేసుకునేది. దీన్నే అలుగుగా వ్యవహరిస్తుంటారు. చెరువులకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాల్ని బఫర్ జోన్ అంటారు. ఉస్మాన్ సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్ జోన్ కిందకే వస్తాయి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాల్ని చేపట్టకూడదు. రూల్ బుక్ లో పేర్కొన్న దాని ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాల్ని నిర్మించకూడదు. అయితే సదరు చెరువు 25 హైకోర్టు అంతకు మించి విస్తీర్ణలో ఉంటే 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు. కావాలంటే బఫర్ జోన్ ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎంచక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా?